అనే ఇదితో ఈ ఫుట్బాల్ మీద అభిమానం ఉన్నటువంటి శశి అనే అబ్బాయి పండగేరి వాళ్ళ నాన్నటువంటి కమలాకర్ పేరు మీదుగా మీ అందరికీ కూడా జెర్సీలు ఇచ్చారు. కాబట్టి అవి తీసుకొని వాళ్ళు మన మీద ఏ విధంగా అయితే హోప్స్ పెట్టుకున్నారో కప్పు తీసుకొస్తామని ఆ కప్పు తీసుకొని వచ్చి మళ్ళీ వారికి మనకు చూపిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు ఇచ్చినందుకు. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఈ కప్పు తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇండివిజువల్ గేమ్ ఆడొద్దండి, మొత్తం టోటల్గా కలిపి ఒక గేమ్గా ఆడండి. కప్పు తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు. గత 4 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. లాస్ట్ ఫైనల్ వరకు పోతున్నాము, ఫైనల్లోనే మనం కొద్దిగా వెనక్కి వస్తున్నాం. దీనికి మన గుర్తులో ఉన్నటువంటి చాలామంది కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో నారాయణ అయితేనేమి, వేణు అయితేనేమి, మన వెంకటేశ్వర రెడ్డి సారు, మస్తాను, చికెన్ మస్తాను, వీళ్ళందరూ కూడా బయట వాళ్ళు చాలా సహకారం ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన సహకారానికి మనం కూడా మన కప్పు తీసుకొచ్చి బుద్ధికి పేరు తెచ్చిన వాళ్ళం వద్దామని తెలియజేసుకుంటున్నాను. సార్ అది మీరు ఎప్పుడు నేను గమనించింది ఏమంటే 3 స్టెప్పులు పైకి ఎక్కుతారు, గవక్కని కింద పడిపోతారు. దట్ ఈజ్ నాట్ ఏ వే. మీలో పాసింగ్ త్రో బాల్ తీసుకున్న తర్వాత మీరే గోల్ కొట్టాలనుకుంటున్నారు, చాలామందిని గమనిస్తున్నారు. అది చాలా తప్పు. నేను సంతోష్ ట్రోఫీ ఇవన్నీ చూశాను. ఇప్పుడుండే ప్రెసిడెంట్ కూడా నా క్లాస్మేట్ వేణుగోపాల్ అని, ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మీకు తెలుసు. కాబట్టి మీరు యూనిటీగా బాల్ని గోల్ దగ్గర తీసుకుపోయి గోల్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. నేను ఒక్కనే సాధిస్తానంటే కాదు. ఈ గేమ్ అనేది చాలా టఫ్ గేము. మీరు చెస్ కంటేనో క్రికెట్ కంటేనో మిగతా ఇప్పుడుండే గేములు అన్నిటికంటే చాలా టఫ్ అయిన గేమ్ ఏదంటే ఫుట్బాల్. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా యునైట్గా ఆడి ఐకమత్యంగా ఆడి మరి గుర్తు పేరు నిలబెడతారని ఆశిస్తున్నాను. అట్లాగే ఈ గ్రౌండ్ ఇచ్చిన కిరణ్ గారికి, మరి ఇక్కడ దీనికోసం పాటుపడుతున్న ప్రసాద్కి, దాదుకి, సీనాకి, మరి ఇతర పెద్దలందరికీ కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. శశి